ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి ఈ యొక్క డివైన్ ట్రూత్ అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ నా శుభాభివందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇటు రీతిగా మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి మరి ఒక వారం మీ అందరితో కలిసి దేవుడి యొక్క మాటని ఈ విధంగా పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మీరున్న స్థలాల్లో ఒక నిమిషం కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించిన 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఆయన సన్నిధి చేత మనం నింపబడదాం. ఆయన సన్నిధి లేకపోతే మనం ఏమి చేయలేం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగని ఈ ప్రోగ్రాం ఎంతోమంది అయితే చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అయ్యా ఈరోజు నాతో మాట్లాడండి ప్రభువా, నీ సేవకుని ముఖాంతంలోంచి మాతో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ఆయన వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును కాక అని వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా వాక్యం అనే వెలుగులోనికి మనం ఎప్పుడైతే వస్తామో ఆ వాక్యం అనే వెలుగు మనపై ప్రకాశిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న చీకటి, మన కుటుంబాల్లో ఉన్న చీకటి, మన బిడ్డలలో, మన యొక్క భార్య భర్తలలో అనేక విజయాలుగా ఎక్కడైతే చీకటి ఏలుబడి చేస్తుందో అది వెలుగుగా మార్చబడుతుంది. కళ్ళు మూసుకొని ఏక మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించేద్దాం. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, ఫిల్ విత్ యువర్ హోలీ ప్రెజెన్స్, ఫిల్ విత్ యువర్ హోలీ ఫైర్. తండ్రి నీ కృప చేత నింపండి ప్రభువా, నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. ఈ ప్రోగ్రాం ఎంతోమంది అయితే ఈ ఆరాధనలో ఏకీవిస్తున్నారు, వాళ్ళందరినీ బలమైన నీ అభిషేకముతో నింపండి ప్రభు. ఒక క్రొత్త తైలముతో మీరు నింపండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరి గిన్నె నిండి పొంగి పొర్లునుగాక ప్రభువా. అయ్యా ఎవరైతే తండ్రి అయ్యా కలవరంతో, భయముతో, చింతతో, వేదనతో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వారిలో నీ దైవిక సమాధానం ఏలుబడి చేయునుగాక. యేసయ్యా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభువా. అయ్యా మీరు ఉన్నారని రుజువుపరచండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవ తాకండి ప్రభు. ప్రకాశగాలరబా. యేసయ్యా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, రజా నీకు వందనాలు. యేసయ్యా 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 యేసయ్యా. అందరు హృదయాంతరంగపు లోతులో నుంచి 10,000 మందిలో సుందరుడు, అన్ని నామముల కంటే పైనామమైన నామాన్ని కనపరుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. ఉరబాషలరబదియానా. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతున్, ఉన్నతమైన వాడా నీ కార్యములన్నిటినీ వివరింతును, అతిశయమైన వాడా. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతున్, ఉన్నతమైన వాడా. యేసయ్యా నీ కార్యములన్నిటినీ వివరింతును, ఆశ్రయమైన వాడా, ఉన్నతమైన వాడా. యేసయ్యా ఆరాధింతును నిన్నే, పూజింతును నిన్నే, సేవింతును. అందరం పూజింతును నిన్నే, సేవింతును. యేసయ్యా యేసయ్యా రాజా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం పిలుద్దాం స్వరం ఎత్తి. యేసయ్యా 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 యేసయ్యా. నింపండి రాజా. యేసయ్యా పూర్ణ హృదయముతో, యేసయ్యా పూర్ణ మనస్సుతో, యేసయ్యా పూర్ణ బలముతో, యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా 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 రాజా. ఎవ్రీబడి లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. అందరూ 2 చేతులు పైకెత్తి నా ప్రియుడు యేసునకే
పవనాత్మ ప్రభునకే, నా ప్రియుడు యేసునకే. పవనాత్మ ప్రభునకే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీ అభిషేకముతో అయ్యా మమ్మల్ని నింపండి ప్రభువా, నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మా శక్తి చేతునైన నువ్వు కాక, బలము చేతునైన నువ్వు కాక, నీ ఆత్మ ద్వారానే ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరుగును గాక. యేసు నామములో ప్రతి బంధకాలు తెగిపోవును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం ఏలుబడి చేయును గాక. ప్రతి విధమైనటువంటి డెవిల్ ప్లాన్స్, ప్రతి విధమైన డెవిల్ టెంప్టేషన్స్, ట్రాప్స్ అనే కొలాప్స్ అయిపోవును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా. ఎందరైతే ఆరాధనలు ఏకీపిస్తున్నారో మీ పరిశుద్ధాత్మ శక్తితో దర్శించండి, నూతన అభిషేకముతో నింపండి, నూతన బలముతో నింపండి. యేసు నామములో ఎందరైతే ప్రభువా ఏ కలవరంతో బాధపడుతున్న ప్రతి కలవరం తొలగిపోబడునుగా, ప్రతి భయం నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో ఇప్పుడు కలుగునుగాక. నూతన కృపతో నింపండి, నూతన బలముతో నింపండి, నీ సన్నిధితో నింపండి, నీ బలముతో నింపండి. నీ వాక్కు ద్వారా నీ వాక్కును పంపి ప్రతి ఒక్కరిని మీరు బాగుపరచమని యేసు నామములో మా పరిశుద్ధ ఆరాధనతో మీకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరున్న స్థలాల్లో గట్టిగా చెప్దాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో బైబిల్ సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినములందు ఆయన ఆత్మను మనుషులందరిపై దేవుడు కుమ్మరిస్తారంట. కాబట్టి ఎప్పుడైతే మనము మారు మనస్సు నిమిత్తమైన, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసాన్ని పొందుతామో పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా మనం మార్చబడతాం. కాబట్టి ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని ఆలయం నీవే. ఎప్పుడైతే యేసుక్రీస్తు నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసాన్ని పొందుతావు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా నువ్వు మార్చబడతా ఉన్నావు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు దేవుని ఆలయంగా ఉన్నటువంటి నీవు. ఈనాడు అనేక మంది దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే, దేవుడు సన్నిధి 3 విధాలుగా బైబిల్లో ప్రత్యక్షపరచబడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధి లోకమంతా వ్యాప్తి చెంది ఉంది, అదొక రకమైతే దేవుని యొక్క సన్నిధి ఆయన సన్నిధిలో నుంచి ప్రత్యక్షపరచబడతా ఉంది, అది రెండో రకమైతే. మూడవదిగా ఆయన సేవకునిలో నుంచి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు విశ్వాసులమైన మనం, దేవుని కుమారులమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని చేత ఎన్నుకోబడి పిలువబడినటువంటి మనం, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మనము దేవుని ఆలయమే ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తూ ఉంది. చూడండి, కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం స్పష్టంగా చూడగలిగితే ఇక్కడ బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా. హల్లెలూయా. ఎవరండి దేవుని ఆలయం? మనమే దేవుని యొక్క ఆలయం అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమే దేవుని యొక్క గుడారం అని వాక్యం సెలవిస్తుంది. యు ఆర్ ద టాబర్నాకిల్ ఆఫ్ ద గాడ్స్ టెంపుల్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్స్. హల్లెలూయా. నువ్వే ఒక దేవుని యొక్క ఆలయం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యు ఆర్ ద టాబర్నాకిల్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, దేవుని ఆలయమైనటువంటి నీవు నీవు ఏ విధంగా నువ్వు కట్టుకోవాలి. దేవుని ఆలయమైనటువంటి నీవు, ఇక్కడ బైబిల్ కూడా కొరింథీ రాసిన పత్రికలో చెప్తా ఉంది, ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. హల్లెలూయా. దేవుని ఆలయం పాడవకుండా ఉండాలంటే, దేవుని ఆలయం మనమైన వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మనమైనటువంటి దేహం అనే దేవుని ఆలయం పాడవకుండా ఉండాలంటే, దేవునికి అనుగుణంగా మార్చబడాలంటే, ఈ యొక్క ఆలయంలో నుంచి దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలంటే, ఈ ఆలయంలో నుంచి దేవుని శక్తి ప్రత్యక్షపరచబడాలంటే, ఈ యొక్క ఆలయంలో నుంచి దేవుడి యొక్క మహిమ వెలువడాలంటే మనం ఏం చేయాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు రాసిన పత్రికలో మనం స్పష్టంగా గమనిస్తాం. బైబిల్ గ్రంథంలో చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పేతురు చెప్తా ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట
చేయుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ గుడారం అని దేని అన్నాడు? తనను తనే అనుకుంటున్నాడు. తన దేహం అనేటటువంటి ఆ గుడారాన్ని విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చింది కనుక ఈ గుడారం, ఈ దేహం అనే ఆలయంలో నేను ఉన్నంత కాలం నేను మిమ్మల్ని దేవుని మాటల చేత, దేవుని పాటల చేత పదే పదే మిమ్మల్ని రేపటం అది న్యాయం అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ గుడారమును నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నీ గుడారాన్ని తిరిగి నువ్వు నిలబెట్టాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఈనాడు క్రైస్తవ సమాజంలో దేవుని ఆలయంగా పిలువబడుతున్న మనం లోపల నుంచి వచ్చి మనుషులను అపవిత్రపరుస్తున్నాయని మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలో బైబిల్లో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే నాలుక గురించిన ప్రస్తావనలో నాలుక చిన్న అవయవమై అది సర్వ శరీరానికి మాలిన్యం కలగజేస్తూ ఉందంట. సర్వ శరీరాన్ని అపవిత్రపరుస్తూ ఉందంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానాలు కెరూబుల శరాపుల మధ్య ఆయనకు స్తుతి జరుగుతూ ఉంది. కాబట్టి నీవు ఎప్పుడైతే అపవిత్రత లేకుండా ఉంటావో ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీలో నుంచి ప్రత్యక్షపరచబడతాడు. హల్లెలూయా. కాబట్టి నీ గుడారాన్ని ఎప్పుడైతే నువ్వు నిలవబెట్టుకోగలుగుతావో ఖచ్చితంగా నీ గుడారాన్ని, దేహం అనే దేవుని ఆలయాన్ని దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. దేహం అనే నీ దేవుని ఆలయంలో సమాధానంతో దేవుడు నింపుతాడు. నీ ఆలయం ఎప్పుడైతే నిలబెట్టబడుతుందో దాన్ని దేవుడు అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అది నిలబెట్టబడుతుందో దాన్ని దేవుడు ప్రతిష్ఠిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు ఎక్కడ నిలబడి సువార్త ప్రకటించినా, పాట పాడినా, ఆరాధన చేసినా, దేవుడి మాటను ప్రకటించినా, నువ్వు మాట్లాడినా ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటుంది. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ దేహం అనే ఆలయం నిలవబెట్టబడినప్పుడు, నీ దేహం అనేటటువంటి గుడారం ఎప్పుడైతే నిలవబెట్టబడుతుందో, స్టాండర్డ్గా స్థిరంగా ఉంటుందో, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్వతంత్రం యందు నువ్వు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నువ్వు ప్రతిరోజు వాక్యం అనే ఉతక స్థానం చేత నువ్వు ఎప్పుడు కడుక్కుంటూ ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. నీ గుడారాన్ని నిలబెట్టడం దేవుడు మొదలు పెడతాడు. నీ గుడారాన్ని వాడుకోవడం దేవుడు మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు భూమి మీద ఉన్నంత కాలం ఈ దేహం అనే దేవుని ఆలయం చేత దేవుడు తన్ను తాను మహిమపరుచుకుంటూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ గుడారాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ దేహం అనే ఆలయాన్ని నువ్వు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టానుసారంగా ఉంచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది దేవుని యొక్క ఆలయం అనేటటువంటి అవగాహన లేకుండా దీనిలో నుంచి నోటి ద్వారా బూతులు మాట్లాడడం, చూపు ద్వారా కళ్ళ ద్వారా చూడకూడదని చూడటం, చేతుల ద్వారా అపవిత్రమైన వాటిని ముట్టుకోవడం, కాళ్ళ ద్వారా అపవిత్రమైన స్థలాలకు వెళ్ళటం, దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నారండి. మరి ఎలా మన జీవితంలో మన కార్యాన్ని చూడగలుగుతాం? ఈనాడు అనేక మంది ఆ విధంగా తిరుగుబాటు చేయటం వల్ల ఈనాడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈ దేహం అనేటటువంటి గుడారముతో నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏం చేస్తూ ఉన్నావు? ఒక్కసారి నువ్వు సరిచేసుకొని వాటిని ఐడెంటిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ గుడారాన్ని నిలబెడతాడు. నీ గుడారాన్ని దేవుడు స్టాండర్డ్ చేస్తాడు. హల్లెలూయా. నిన్ను స్థిరముగా నిలిచి అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ యొక్క హృదయాన్ని స్థిరముగా దేవుడు నిలిచి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం సంఖ్యాకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం, మోషే మందిరము నిలవబెట్టుట ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆనాడు పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారములో నుంచి ఆ నిబంధన మందసము మీద ఉన్న కెరూబుల శరాపుల మధ్యలో నుంచి మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ఆ యొక్క గుడారమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ స్పష్టంగా సెలవు చేశాడు, ఆ మందిరాన్ని నిలవబెట్టుట ముగించాడంట. ఎప్పుడైతే ముగించాడో ఆ తర్వాత దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించినట్టు మన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈనాడు అనేక మంది నేను ఇంకా అభిషేకించబడాలండి, ఇంకా దేవుళ్ళలో వాడబడాలండి, ఇంకా దేవుడి చేత నేను బలంగా అనేక చోట్ల సువార్త ప్రకటించాలండి అని ఆశపడటం కరెక్టే. కానీ మరి నీ మందిరం అనేది నువ్వు ఏర్పాటు చేసుకోవాలి కదా. నీ దేహం అనే ఆలయం స్థిరముగా ఉండాలి కదా. నీ యొక్క గుడారం అనేది, నీ మందిరం అనేది నిలవబెట్టబడి ముగించాలి, స్టాండర్డ్ అయిపోవాలి యేసుక్రీస్తులో.
హల్లెలూయా. అందుకని ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అక్కడ ప్రార్థన చేస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరపరచబడతామో, ఎప్పుడైతే క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడతామో, మన గుడారము ఏర్పాటు చేయబడుతుంది, మన గుడారము నిలవబెట్టబడుతుంది, మన గుడారము స్టాండర్డ్ అవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క దేహం అనే ఆలయం స్థిరముగా ఉంది, నీ ఆలోచనలు స్థిరముగా ఉన్నాయి, నీ యొక్క ఆత్మ స్థిరపరచబడింది దేవుళ్ళు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు చూస్తాడో వెంటనే దేవుడు దాన్ని అభిషేకిస్తాడు. అభిషేకించడమే కాకుండా దాన్ని ప్రతిష్ఠిస్తాడు. దాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒకటే మాట ఏంటంటే, నీ గుడారాన్ని ఏర్పాటు చేసుకో. ఈరోజైనా కానీ పడిపోయిన నీ బలిపీఠాన్ని, పడిపోయినటువంటి నీ గుడారాన్ని, పడిపోయినటువంటి దేహం అనే దేవుని యొక్క ఆలయాన్ని, ఒకవేళ నువ్వు శరీరాశలో పడిపోయావా, నేత్రాశలో పడిపోయావా, జీవపు డంబంలో పడిపోయావా, ధనాపేక్షలో పడిపోయావా, అమ్మాయి యొక్క వ్యామోహంలో పడిపోయావా, లేకపోతే ఇతర సోషల్ మీడియా సంబంధమైనటువంటి లోక సంబంధమైన ఆచారాల్లో పడిపోయావా, పద్ధతుల్లో పడిపోయావా, వెంటనే ఈరోజు పడిపోయిన నీ గుడారాన్ని దేవుడు లేపబోతా ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుడి యొక్క మహిమను చూస్తావు. నువ్వు రూఢిగా నమ్ము, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు ఎప్పుడైతే అడుగుతావో పడిపోయిన నీ గుడారాన్ని తిరిగి లేపబోతా ఉన్నాడు. ఇక్కడ మోషే ఏ విధంగా మందిరాన్ని నిలవబెట్టి ముగించాడో, ఈ 2024 సంవత్సరంలో మునిపెన్నడూ చూడని విధంగా, మునిపెన్నడూ జరగని విధంగా దేవుడు నీ మందిరాన్ని నిలవబెట్టి, నీ దేహం అనే ఆలయాన్ని నిలవబెట్టి అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో నువ్వు తెలియని వారి మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నువ్వు ఎక్కడైతే పుట్టావో అక్కడే దేవుడిని నిలబెట్టి దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ గుడారాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. నీ గుడారాన్ని నువ్వు ఇక పాడు చేయకు. దేవుడికి ఇష్టం లేని కార్యాలను నీలో తీసేసుకో. దేవుడు నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచిది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలని మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఎలా మన యొక్క గుడారం మన ఏర్పాటు చేయబడుతుంది, ఎలా మన గుడారం నిలవబెట్టబడుతుంది అని కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మీ హృదయం అనే పలక మీద మీరు రాసుకోగలిగితే రాసుకోండి. వీటి ఒకవేళ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా తీసివేసుకోగలిగితే ఖచ్చితంగా మీ గుడారం నిలబెట్టబడుతుంది. హల్లెలూయా. ఆనాడు ఆదిమ సంఘంలో అపోస్తలుడైన సౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో, అతను తన యొక్క గుడారమైనటువంటి దేవుని ఆలయం అని ఎప్పుడైతే అవగాహన కలిగి ఉన్నాడో, దాని ద్వారా దేవుణ్ణి ఎప్పుడు మహిమపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. పేతురు ఆ విధంగా చేసినట్టు ఇందాక మన బైబిల్ గ్రంథంలో చూసాం. అలా ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, మన పితరులైన ప్రతి ఒక్కరూ తమ ఆలయాన్ని కాపాడుకున్నారు, తమ గుడారాన్ని కాపాడుకున్నారు. దేవుడు ఆ గుడారం ద్వారా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. హల్లెలూయా. ఆ గుడారం ఎప్పుడైతే వాళ్ళు కాపాడుకున్నారో, ఆ యొక్క పౌలు యొక్క నడికట్టు పట్టుకోగానే స్వస్థతలు జరిగాయి. పేతురు యొక్క నీడబడగానే స్వస్థత జరిగేట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఈ యొక్క దేహం అనే దేవుని ఆలయం ఎప్పుడైతే నువ్వు నిలబెట్టగలుగుతావో, ఎప్పుడైతే స్థిరముగా ఏర్పాటు చేసుకోగలుగుతావో, దేవుడు ఈ యొక్క దేహం ద్వారా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఈ దేహం ద్వారా అనేక మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడు చేస్తాడు. చూడండి, మొట్టమొదటిగా మన యొక్క గుడారాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఏం చేయాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఇదే సంఖ్యాకాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకుంటున్నట్లు మగవానినేమి ఆడదానునేమి అందరినీ పంపివేయవలను, వారిని ఆ పాలెము వెలుపలకి వెళ్ళగొట్టవలను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, వారి పాలెమును వారు అపవిత్రపరచుకుంటున్నట్లు. ఆనాడు పాత నిబంధన కాలంలో అరణ్యములో వారు ఉండేటటువంటి ఆ ఏరియా, వారు ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళ పాలెము అని పిలిచేవారు అన్నమాట. వారు నివసించే స్థలాన్ని మొత్తం ఆ పాలెంలోనికి వెళ్ళి, వారు ఉదయాన్నే దేవుడు మన్నా రాగానే వెళ్ళి ఆ మన్నా తీసుకొని వాళ్ళ గుడారాలకు మరలా వాళ్ళు వచ్చి, ఏమంటే ఆ గుడారాలకు మరలా వచ్చి దాన్ని సమకూర్చుకొని దాన్ని భుజించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ గుడారాలలో ఉన్నటువంటి ఆ అపవిత్రత ఏదైతే ఉందో, ఆ అశుద్ధత, ఆ కల్మషాన్ని ఇక్కడ వెళ్ళగొట్టమని, దాన్ని పంపివేయాలని, వెళ్ళగొట్టాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు ఎప్పుడైతే నీ గుడారాలలో ఉన్నటువంటి అపవిత్రత,
క్యాస్ట్ అవుట్ యువర్ అన్క్లీన్నెస్ ఎప్పుడైతే అపవిత్రత నీలో నుంచి వెళ్ళగొట్టబడుతుందో, నీలో నుంచి తీసివేయబడుతుందో, నీలో నుంచి నువ్వు వెళ్ళగొడతావో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ గుడారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నీ యొక్క గుడారాన్ని దేవుడు కట్టడానికి మొదలు పెడతాడు. ఇంకా హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీ గుడారం, నీ దేహం అనే దేవుని ఆలయంలో ఉన్న అపవిత్ర సంబంధమైన దాన్ని నువ్వు ముందు గుర్తించి దాన్ని అవగాహన కలిగి దాన్ని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. దాన్ని వెళ్ళగొట్టిన మరుసటి క్షణమే దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. నీ గుడారం నిర్మించడం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన దేహమే దేవుని ఆలయం అని దేవుడు చెప్తా ఉంది. దీనిలో అపవిత్ర సంబంధమైన ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉంది? పగ, కక్ష, ద్వేష, విమతలు, మతతలు, విభేదాలు, ఆ లోక సంబంధమైనవి ఏవైతే నీలో నుంచి ఏదైతే అపవిత్రత దేవుడు కనబడతా ఉందో దాన్ని ముందు ఐడెంటిఫై చేసి దాన్ని నువ్వు వెళ్ళగట్టగలిగితే, దాన్ని నీ యొక్క శరీరం నుంచి తీసివేయగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి నువ్వు ముందుకు వెళ్ళి దాన్ని పారదోలగలిగితే, దాన్ని క్యాస్ట్ అవుట్ చేయగలిగితే, యేసుక్రీస్తు నామములో ఆ అపవిత్రత యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడుక్కోగలిగితే ఖచ్చితంగా నీ గుడారము స్థిరంగా నిలుస్తుంది. నీ గుడారం ఏర్పాటు చేయడానికి, నీ గుడారం నిలవబెట్టడానికి నువ్వు మార్గం తెరిచిన వాడు అవుతావు. హల్లెలూయా. ఈనాడు అనేక మంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ వారిలో ఉన్నటువంటి దేవునికి అయిష్టంగా ఉన్న ఆ అపవిత్రతను వెళ్ళగొట్టట్లేదు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని చూపించినటువంటి వాగ్దాన దేశం దగ్గరికి వెళ్తున్నారులే కానీ వారి మధ్యలో ఉన్న అపవిత్రతను వెళ్ళగొట్టలేకుండా ఉన్నారన్నమాట. వారిలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు సంబంధమైన లోక సంబంధమైన మనసును తీసివేసుకోకుండా ఉన్నారు. అందుకనే మోషే మీద సనిగినట్టు మనం చూస్తూ ఉంటాం, దేవుడి మీద గొనిగినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈనాడు అనేక మంది వాళ్ళలో ఉన్న తప్పులను తీసివేసుకోకుండా, వాళ్ళలో ఉన్నటువంటి అపవిత్రతను వెళ్ళగొట్టకుండా దేవుడి మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. దేవుడు మాకేం చేశారండి? దేవుడికి ఎలా మేము కానుకలు ఇచ్చాము, దేవుడికి ఎలా మందిరానికి మేము వెళ్తూ ఉన్నాము, దేవుడు మాకేం చేశాడు? మరి నువ్వు దేవుడి కోసం నువ్వేం చేసావు? దేవుడు నీ కానుకలు కాదు అడిగేది. దేవుడు నువ్వు ఇచ్చినటువంటి ఆస్తుల గురించి దేవుడు అడగట్లేదు. నీ హృదయాన్ని దేవుడు ఇవ్వమని వాక్యం సెలవిస్తా ఉంది. నీ హృదయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వకుండా, నీలో ఉన్నటువంటి అపవిత్రతను నువ్వు తీసేసుకోకుండా, దేవునికి అయిష్టమైనటువంటి నీలోని తీసేసుకోకుండా, నా దేవా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా నీ మొర ఆలకిస్తాడు? యెషయా రాసిన గ్రంథం 59వ అధ్యాయంలో అదేగా చెప్పేది. రక్షింప నేరకుడినట్లు ఆయన చేతులు కురచ కాలేదు, విననేరకుడినట్లు ఆయన చెవులు మందం కాలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు? ఎందుకు మన దేవుడు మన యొక్క ప్రార్థన వినట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎందుకు ఆలకింపకున్నారంటే మీ యొక్క పాపాలు, అతిక్రమాలు ఆయన ముఖకాంతిని మనకు మరుగు చేస్తూ ఉన్నాయన్నమాట. ఆయన ముఖకాంతిలో మన పాపాలు కనపడతా ఉన్నాయి. నువ్వేం చేయాలంటే వాక్యం అనే అద్దములో వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థాయిలో ఉన్నాను అనేది మనం అవగాహన చేసుకునేటప్పుడు ఉదయం లెగ్గానే వాట్సాప్ స్టేటస్లు పెడతాం. స్టేటస్ అంటే అర్థం ఏంటి? నీ యొక్క స్థితి ఏంటి? ఈరోజు ఇక పలానా నేను ఆ ఏరియాలో ఉన్నాను, పలానా ఇక్కడికి వెళ్తున్నాను. ఈనాడు అనేక మంది స్టేటస్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఉదయాన్నే నువ్వు లెగ్గానే వాక్యం అనే అద్దములో నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్న అపవిత్రత ఆ వాక్యం అనే అద్దం ముందుకు నువ్వు వచ్చినప్పుడు నీలో ఉన్న లోపాలు నీకు తెలియజేస్తాడు దేవుడు. నీలో ఉన్నటువంటి అపవిత్ర సంబంధమైన కార్యాలు దేవుడు నీకు తెలిసినప్పుడు, యేసు క్రీస్తు నామములో దాన్ని వెళ్ళగొడుతున్నా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ గుడారం ఏర్పాటు చేయబడుతుంది. ఖచ్చితంగా దేవుడు నీ గుడారాన్ని కడతాడండి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా క్యాస్ట్ అవుట్ యువర్ అన్క్లీన్నెస్ ఇన్ యువర్ టాబర్నాకిల్. నీ గుడారంలో ఉన్నటువంటి అపవిత్రతను నువ్వు వెళ్ళగొట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ లోక సంబంధమైన వాటి యొక్క బలహీనతలో పడిపోయావేమో, ఈ లోక సంబంధమైనవి నీ హృదయంలో పెట్టుకొని ధనాపేక్షలో నువ్వు పడిపోయావేమో, అపవిత్రతను నీ లోపల ఏలుబడి చేస్తూ ఉందేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వాటిని తీసివేసుకోగలిగితే, వాటిని మానివేసుకోగలిగితే, వాటిని దేవుడి సన్నిధిలో ఒప్పుకోగలిగితే, వాటిని వెళ్ళగొట్టగలిగితే దేవుడు నీ గుడారాన్ని ఈ రోజు నుంచి ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. నీ గుడారాన్ని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. నీ దేహం అనే దేవుని ఆలయాన్ని దేవుడు పవిత్రపరచబోతా ఉన్నాడు. నీ దేహం అనే దేవుని ఆలయాన్ని దేవుడు నిలబెట్టి దాన్ని ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైతే నీ గుడారమైన దాంట్లో నుంచి అపవిత్రమైన దాన్ని వెళ్ళగొడతావో,
లోక సంబంధమైన వాటిని లోతు భార్యలాగే వెనక్కి చూడకుండా నువ్వు ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు వలె వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికి నువ్వు సహనతో పరుగెడతావో, ఓర్పు కలిగి నువ్వు ముందుకు వెళ్తావో, ఎప్పుడైతే అపవిత్రమైన వాటిని నువ్వు విముఖుడు కాకుండా ఉంటావు. అందుకని తిమోతికి రాస్తే ఏమన్నాడు? అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు విముఖుడవు కమ్ము అంటున్నాడు. వాటిని విసర్జించు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని విసర్జించాలి, వెళ్ళగొట్టాలి. మనలో నుంచి వాటిని తీసివేసినప్పుడు నీ గుడారం ఏర్పాటు చేయబడుతుంది. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, ఇదే సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడలా. హల్లెలూయా. ఇక్కడ నాజీరగుటకు అనే పైట పెట్టి ఫుట్నోట్లో ప్రత్యేకముగా ఉండుటకు. హల్లెలూయా. సెకండ్ వన్ ఈజ్ సపరేట్ దెమ్ సెల్వ్స్. వాళ్ళను వాళ్ళు ప్రత్యేకించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ నాజీరు చేయబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం పాత నిబంధన కాలంలో ఎవరైతే ఈ యొక్క పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగాలంటే ప్రత్యేకించుకోవాలని ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ గుడారం నిలవబెట్టబడాలంటే, నీ దేహం అనే దేవుని ఆలయం స్థిరముగా ఉండాలంటే, దేవుని ఆలయం పాడవకుండా ఉండాలంటే, దేవుని ఆలయంలో పరిశుద్ధత నివసించి ఉండాలంటే, దేవుని ఆలయం అభిషేకించి ప్రతిష్ఠించబడాలంటే, రెండవదిగా సపరేట్ దెమ్సెల్వ్స్. నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి, నిన్ను నువ్వు నాజీరు చేయబడిన అనుభవంలోకి రావాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే అపోస్తలుడైన పేతురు లేచి ప్రసంగించగా వాళ్ళ హృదయములో నొచ్చుకొని 3000 మంది బాప్తిసం పొందారు. అక్కడ పేతురు చెప్తా ఉన్నాడు, మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరుగా ఉండండి. హల్లెలూయా. వాళ్ళని మూర్ఖులతో మీరు వాదించవద్దు, మూర్ఖులతో వివాదం పెట్టుకోవద్దు, కానీ మీరు ఈ లోక సంబంధమైన ఆచారాలకు పద్ధతులకు ఆ యొక్క మూర్ఖతగా ఉండే వాళ్ళందరికీ వేరుగా ఉండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ చెప్తూ ఇది మీకే కాదు, మీ పిల్లలకు, మీ దూరస్తులందరికీ, తరతరాలకు ఇదే వాగ్దానం అని అక్కడ స్పష్టంగా తెలియజేయటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించుకుంటావో, ప్రత్యేకించుకునే అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ప్రత్యేకించబడిన అనుభవంలోకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి దానియేలుని మనం చూసుకుంటే అతని యొక్క జీవితంలో అందరూ నాన్ వెజ్ తీసుకుంటూ ఉన్నారు. అందరూ ఈ లోక సంబంధమైన వారిగా వాళ్ళు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ అక్కడ మాంసాహార సంబంధమైన వాడు తీసుకుంటుంటే, ఇక్కడ మాత్రం దానియేలు ప్రత్యేకమైన వాడిగా ఇక్కడ పడ్డట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ లోకానికి అనుగుణంగా కాకుండా లోకానికి సపరేట్గా నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటావో, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావో, దేవునికి ఖచ్చితంగా దేవుని యొక్క గుడారం నిలబెట్టబడుతుంది. దేవుడు నీ గుడారాన్ని నిలవబెడతాడు, నీ గుడారాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు దాన్ని అభిషేకిస్తాడు, అనేకులను మాదిరిగా దేవుడు ఉంచుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, సపరేట్ చేయబడినటువంటి అనుభవంలోకి, ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోకి మనం రావాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఒకవేళ దేవునికి ప్రత్యేకించుకునే అనుభవంలో లేవా? నీ యొక్క బంధువుల నిమిత్తమేమో, లేదా నీ స్నేహితుల నిమిత్తమేమో వాళ్ళు బాధపడతారేమోనని, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి లోక ఆశల్లో, లోక కోరికల్లో ఇంకా నువ్వు ప్రత్యేకించుకోకుండా అటు ఇటు కాకుండా పరిస్థితుల్లో ఉన్నావా? నీ యొక్క భార్యను బట్టో, నీ యొక్క భర్తను బట్టో, లేకపోతే నీ యొక్క పిల్లలను బట్టో, నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బట్టి, అయ్యో వారు ఎలా వెళ్తే మేము కూడా అలా వెళ్ళాలండి, వాళ్ళు లేకపోతే మన సమాజంలో బతుకుతున్నాం కదా అని చెప్పి నిన్ను నువ్వు ప్రత్యేకించుకోకుండా, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోకుండా, నిన్ను నువ్వు నాజీరు చేసుకోకుండా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ గుడారం నిలవబెట్టబడదు. నీ గుడారం ఖచ్చితంగా కూల్చివేయబడుతుంది, నీ గుడారం పాడు చేయబడుతుంది, నీ గుడారం దుష్టుని చేత దొంగిలించబడుతుంది.